హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ హీరోస్ కి సౌత్ మార్కెట్ అందని ద్రాక్షలా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఇప్పుడు ప్లాన్ మార్చారు. గతంలో నేషనల్ వైడ్ గా సత్తా చాటిన 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని తెరపైకి తెస్తున్నారు. వీటితో సౌత్ మార్కెట్ ని కబ్జా చేయాలని చూస్తున్నారు. సౌత్ హీరోలు నార్త్ లో సత్తా చాటుతున్నారు, కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. కానీ బాలీవుడ్ హీరోలు మాత్రం ఇక్కడ వీక్. ఎంత ప్రమోషన్ చేసినా ఫలితం ఉండడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తెరపైకి తెస్తున్నారు. గతంలో నేషనల్ వైడ్ గా సత్తా చాటిన ధూమ్, క్రిష్ ఫ్రాంచైజీలను మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ధూమ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 భాగాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దొంగ పోలీస్ కథని సౌత్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. అందుకే ధూమ్ 4 ని రణ్బీర్ కపూర్ తో ప్లాన్ చేసింది యూనిట్. యానిమల్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కథ రెడీ చేసిన డైరెక్టర్ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వార్ 2 తో బిజీగా ఉన్న హృతిక్ నెక్స్ట్ క్రిష్ 4 చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 3 భాగాలు సౌత్ నార్త్ లో సక్సెస్ అయ్యాయి. అతీంద్రియ శక్తులున్న కాన్సెప్ట్ యూనివర్సల్ గా కనెక్ట్ అయింది. అందుకే క్రిష్ 4 ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ కి తగ్గట్లు ప్రణాళికలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ 2 సినిమాలకి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది. అందుకే హిందీ హీరోలనే భాగం చేయకుండా సౌత్ నటుల్ని కూడా కీలక పాత్రల్లో యాడ్ చేయబోతున్నారు మేకర్స్. వార్ 2 గనక సక్సెస్ అయితే ధూమ్ 4, క్రిష్ 4 స్పాన్ మరింత పెరిగే. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. ఇండస్ట్రీలో సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి. ఒక్కోసారి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. అలాంటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. రొటీన్ సినిమాలు పక్కన పెట్టి కొత్త కథలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా ఫాలో అయిపోతున్నాడు డార్లింగ్. ఇండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వరల్డ్ వైడ్ గా 1000 వాళ్ళ పెంచాడు. ఇప్పుడు ఒకేసారి 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ప్రతి కథ దేనికదే స్పెషల్. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నాడు ప్రభాస్. కెరీర్లో తొలిసారి హారర్ ప్రాజెక్టులు నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక హను రాఘవ్ పూడితో చేస్తున్న మూవీ మిలిటరీ బ్యాక్ డ్రాప్. ఇందులో సోల్జర్ గా కనిపించబోతున్నాడు డార్లింగ్. ఇప్పటికీ 20% షూటింగ్ ఫినిష్ అయింది. నవంబర్లో కొత్త షెడ్యూల్ షురూ కానుంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయడానికి ఓకే చెప్పాడు ప్రభాస్. ఇప్పటికే కథ రెడీ అయింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యంగ్ రెబల్ స్టార్ ఇందులో కనిపించనున్నాడు. ఇక 4వ సినిమాకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. మాస్ యాక్షన్ జానర్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతూ ఉంటే 5వ సినిమాగా కల్కి 2 రానుంది. భారతీయ పురాణాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. మొత్తానికి ప్రభాస్ చేస్తోన్న 5 సినిమాలు 5 విభిన్న కథలు. ఇలాంటి స్ట్రాటజీ ఇండియాలో మరో హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. ఏ సినిమా సత్తా చాటుతుంది అన్న చర్చ గట్టిగా జరుగుతుంది. కానీ విడుదలకు ముందే ఓ సినిమా 1000 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే పోటీలో దిగిన సినిమాకి చెమటలు పడతాయి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటోంది ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్. పుష్ప 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 40 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. కేరళ రైట్స్ 50 కోట్లు పలకడం మల్లీవుడ్ లో భారీ చర్చకు తెరతీసింది. ఏరియాల వారీగా చూస్తే పుష్ప 2 కోసం డబ్బులు కుమ్మరించేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. ఇతర భాషల్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే ఈ సినిమాని ఒక రోజు ముందుగా అంటే డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది యూనిట్. పుష్ప 2కి పోటీగా చావా మూవీ రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. మరాఠా వీరుడు రాజు ఛత్రపతి సంభాజీ బయోపిక్ కాబట్టి నార్త్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రెజెంట్ పుష్ప 2కి వస్తున్న క్రేజ్ చూసి చెమటలు తెచ్చుకుంటోంది చావా యూనిట్. నేషనల్ వైడ్ గా పుష్ప 2 చుట్టూ నెలకొన్న బజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద నిలబడగలదా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. అందుకే చావాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పుష్ప 2 వస్తుందని చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా వాయిదా వేసుకుంది సింగం అగైన్. ఇప్పుడు చావా కూడా అదే రూట్ లో ట్రావెల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. పుష్ప 2కి సోలో రిలీజ్ దక్కితే వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ. కోలీవుడ్ దర్శకులకు డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మేకర్స్ ఇప్పుడు సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్నారు. వచ్చే 2 ఏళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వెట్రిమారన్ కోలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ ని తెరకెక్కించే డైరెక్టర్. విడుదలై తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ సేతుపతితో సీక్వెల్ పార్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సూర్యతో
వాడి వాసల్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ యష్ తో సినిమాలు చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నాడు. ఈ 2 ప్రాజెక్టులు ఫిక్స్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. రజనీకాంత్ తో కూలీ చేస్తున్న లోకేష్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించబోతున్నాడు. వచ్చే ఏడాది అమీర్ తో ఒకటి, కార్తీతో ఖైదీ 2 చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అంటే నెక్స్ట్ 2 years లోకేష్ కనగరాజ్ ఫుల్ బిజీగా ఉండనున్నాడు. జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయలేదు. వచ్చేడాది జైలర్ 2 చేయడానికి తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి రణ్వీర్ సింగ్ తో మరో మూవీ చేయడానికి డైరెక్టర్ చర్చలు జరుపుతున్నాడు. మొత్తానికి కోలీవుడ్ స్టార్సే కాదు, డైరెక్టర్లు కూడా క్రేజీ లైనప్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచుతున్నారు. సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసాడా? బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో రీసౌండ్ చేయడానికి రెడీ అవుతున్నాడా? ఇంతకీ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఎన్ని? నెక్స్ట్ 1 year తన జోరు ఎలా ఉండబోతోంది? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో గుంటూరు కారం సినిమాకి మ్యూజిక్ అందించాడు తమన్. ఆ తర్వాత తన సౌండ్ ఎక్కడా వినిపించలేదు. హనుమాన్, టిల్లు స్క్వేర్, దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ అన్ని వేరే వాళ్ళ ఖాతాలో పడిపోయాయి. దీంతో తమన్ మ్యాజిక్ మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. ఇప్పుడు వాళ్ళ ఆకలిని తీర్చేందుకు రెడీ అయ్యాడు తమన్. వరుస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అయ్యాడు. దీపావళికి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ కానుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ చేసే పనిలో తమన్ బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్య 109 టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్ 2 అదే రోజు రాబోతున్నాయి. ఇక సింగం అగైన్ కి పాటలే కంపోజ్ చేసిన తమన్ ఇప్పుడు వాటికి సంబంధించిన ట్రాక్స్ కూడా సెట్ చేసే బాధ్యతలు తీసుకున్నాడు. డిసెంబర్ 25న రిలీజ్ కానున్న బేబీ జాన్, సెట్స్ పై ఉన్న తెలుసు కదా సినిమాలకు కూడా ట్యూన్స్ కంపోజ్ చేయాల్సిన పరిస్థితి. ప్రభాస్ రాజాసాబ్ మూవీ, పవన్ కళ్యాణ్ ఓజీలకు సైమల్టేనియస్ గా వర్క్ జరుగుతోంది. అఖండ 2 చిత్రీకరణ మొదలైతే తమన్ పై ఒత్తిడి డబల్ అవుతుంది. 2025 వేసవి దాకా ఊపిరాడనంత బిజీ అయిపోతాడు. ఈ మధ్యలో కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ అయితే తమన్ మానియా మళ్లీ పీక్స్ కి చేరినట్టే. మొత్తానికి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే అనిరుద్ జోరికి బ్రేక్ వేసి తమన్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమా నిర్మించడం వేరు, దాన్ని క్యాష్ చేసుకోవడం వేరు. కథ కత్తిలా ఉండి సక్సెస్ తెచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు రిస్క్ చేయడం వేస్ట్. లక్కీ భాస్కర్ విషయంలో ఇలాంటి మాస్టర్ ప్లాన్ అప్లై చేస్తోంది యూనిట్. మలూడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్టూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా లక్కీ భాస్కర్. సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణాన్ని ఇందులో కొత్తగా చూపించబోతున్నాడు డైరెక్టర్. అక్టోబర్ 31న ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ ప్రాజెక్టు నిడివి 2 గంటల 30 నిమిషాలని తెలుస్తోంది. కంటెంట్ పరంగా రెగ్యులర్ ట్రెండీకి భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. పర్ఫార్మెన్స్ తో పాటు స్టోరీలో డెప్త్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. సౌత్ భాషల్లో అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న లక్కీ భాస్కర్ బాలీవుడ్ లో మాత్రం నవంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది. ఇదే డేట్ కి సింగం అగైన్ రిలీజ్ ఉండడంతో నార్త్ రిలీజ్ డేట్ ని 1 week పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. సింగం అగైన్ కి పోటీగా దిగితే తగిన స్థాయిలో థియేటర్స్ దొరకవు. టాక్ బాగున్నా సోసో టాక్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే హిందీ వెర్షన్ ని నవంబర్ 1st week కి మూవ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపి ప్రమోషన్ లో మరింత ఎమోషన్ పెంచనున్నారు. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.